మానవత్వానికి మతం లేదని నిరూపించిన అటెండర్ దావుద్ జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం పొగమంచు రోడ్డుపై ఉన్నందున ఓ కారు కోతిని ఢీకొనగా చనిపోయింది. అదే దారి గుండా వస్తున్న సిలిండర్ తీసుకుని వస్తున్న దావుద్ చూశారు. రోడ్డు పక్కన కోతి చనిపోయిన దృశ్యం చూసి ఆటోలో వెళ్ళి ఎర్రని వస్త్రం, పసుపు, కుంకుమ, బిందెలో నీరు తీసుకువచ్చి కోతికి హిందూ సంప్రదాయ ప్రకారం స్నానం చేయించి పసుపు, కుంకుమ పెట్టి ఎర్రని వస్త్రంలో చుట్టి పార్థివ దేహాన్ని చిట్టి పంచమికి హనుమాన్ ఆలయ ఆవరణలో పారతో గోతి తీసి గోతిలో పాతిపెట్టారు. ఆపై జెండా పాతిపెట్టారు. శవాలను, బాలింతలను, వికలాంగులను ఉచితంగా ఎందుకు తీసుకెళ్తానో అని, ఏమొస్తుందని, తన మరణం తర్వాత అంత్యక్రియలు చేస్తారో తనకు తెలియదన్నారు. డబ్బు కంటే మానవత్వం గొప్పదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. దావుద్ కోతి అంత్యక్రియలు చేసిన విషయం తెలుసుకున్న పలువురు ప్రశంసించారు. साधो ఆంజనేయ స్వామి అందరికీ నమస్తే. నేను మంచిగా చేస్తున్నానా చెడ్డగా చేస్తున్నానా నాకు తెలియదు. ప్రతి ఒక్కడు మా ముస్లిం భాయిస్ వాళ్ళు అంటారు, ఏమిరా బాయి లేబల్కి లేని పట్టి నీకెందుకు, యాక్సిడెంట్ కానీ చనిపోయిన వాళ్ళు కానీ ఊరేసుకొని కానీ డెలివరీ కానీ నువ్వు గుర్తు వేసుకున్నావా అని చెప్తారు. ఎందుకన్నా వాళ్ళు మనుషులు గారా? ఇంకోటి నెత్తి మీద టోపీ పెట్టుకున్నావు, ఈ దాన సంస్కారం చేసినావు, నీకు ఏమైనా ఇస్తారా అని అడుగుతారు. నువ్వు చనిపోతే నీకు డోలా ఇయ్య అంటారు. డోలా అంటే మోసుకుపోయి పాడి మా దాంట్లో అది ఇయ్య అంటారు ప్రతి ఒక్కళ్ళు. అన్నా నేను చనిపోయినాక లేచి చూస్తానా బాహుబలిలాగా? చూడను కదా. నాకు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుపోవచ్చు, హిందూస్ అన్నలు తీసుకుపోవచ్చు, క్రిస్టియన్ అన్నలు తీసుకుపోవచ్చు, లేకుంటే అదే మానవత్వం ఉంది మా ముస్లిం సోదరులు తీసుకుపోవచ్చు. నేను కుల మతం తీసుకుంటే లేనా, మానవత్వంగా ఇది నాతో అయిన కాడికి నేను చేసుకుంటున్నా. దీనికి కూడా మీరు తేడా పెడతా అంటే, అది టోపీ పెట్టుకొని జై శ్రీరామ్ అంటే బిస్మిల్లాహి రెహమాని రహీం ఔజ్ బిల్లాహి మినే షైతాని రజీమ్ ఇది కూడా చెప్పొచ్చు, హలోలియా చెప్పొచ్చు, అమీన్ చెప్పొచ్చు. ఏ మతంలో ఎట్లా చేయాలో కొద్దిగా వస్తుంది. దీంట్లో కొద్దిగా ఏమైనా మిస్టేక్ జరిగితే, ఏమైనా తప్పు జరిగితే అందరు క్షమించాలి. అదే వేడుకుంటున్నాను పెద్దోళ్ళకి, వృద్ధులకి, యూత్లకి, అందరికీ, అన్నలకి.